వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ప్రభుత్వం తాజాగా ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్కు సంబంధించిన సూచీలో మార్పు చేర్పులు చేసింది. అంటే ఆధార సంవత్సరంని మార్చడంతో పాటు ఇంకా ఇందులో ఉండే కోర్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మనకు 8 అంశాలు ఉండగా మరొకటి కొత్తగా 9వ దాన్ని చేర్చింది. అయితే ఈ ఏడాది అంటే 2026లో కేవలం ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, జీడిపి గణనకు సంబంధించింది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఓకే, అండ్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, పిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అన్నింటిలోనూ మార్పు చేర్పులను చేసింది. సో ఇప్పుడు లేటెస్ట్గా చేసిన మార్పు ఏంటి అంటే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో మనకు ఈ చేంజెస్ అనేవి చేసింది. ఇందులో ఈ పర్టికులర్ అంశంలో మార్పులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వచ్చిన అన్ని సూచీలలో అన్ని ఆధార సంవత్సరాలకు సంబంధించి అండ్ ఇతర మార్పులన్నీ కూడా మనం ఈ సెషన్లో అధ్యయనం చేద్దాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్గా మీరు గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు, అదేవిధంగా ఎకానమీలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీకి ఎంత వెయిటేజ్ ఉందో మీకు తెలిసిందే. సో ఈ ఎకానమీలో కూడా అడిగే అవకాశం ఉన్న టాపిక్ అన్నమాట ఇది. సో మరి జీడిపి పాత ఆధార సంవత్సరం 2011-12, ఇప్పుడు కొత్త ఆధార సంవత్సరం 2022-23. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చూడండి, మీకు పిఐ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, ఐఐపి, జీడిపి అన్నీ సేమ్ ఉన్నాయి, అన్నీ సేమ్కు మారినాయి. ఒక్క సిపిఐ మాత్రమే 2012గా ఉండింది, 2024 అయింది. కాబట్టి సిపిఐ ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గత ఆధార సంవత్సరము 2012, ప్రస్తుత ఆధార సంవత్సరము 2024, 12 నుంచి 24 అయింది, 12 into 2 అయింది. రిమైనింగ్ అన్నీ 2011-12 ఆధార సంవత్సరాలు, అన్నీ మారినవి కూడా 2022-23. సో జీడిపిని మార్చమని సూచించిన కమిటీ మనకు విశ్వనాథ్ గోల్డార్ కమిటీ. అదేవిధంగా పిఐని మార్చమని సూచించిన కమిటీ మనకు రమేష్ చంద్ కమిటీ. సో ఇట్లా కమిటీస్ కూడా ఎక్కడికక్కడ మనము డిస్కస్ చేద్దాము. అండ్ ప్రతి సూచీని తీసుకొని ఆ సూచీలో వచ్చిన సంపూర్ణమైన మార్పులను అధ్యయనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలిసిందే. గతంలో ఈ కోర్ ఇండస్ట్రీస్లో 8 అంశాలు ఉండినాయి, ఓకే, 8. సో గతంలో క్రూడ్ ఆయిల్, కోల్ అంటే బొగ్గు, క్రూడ్ ఆయిల్ ముడి చమురు, న్యాచురల్ గ్యాస్ సహజమైన వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్ రిఫైన్ చేసిన ఉత్పత్తులు, ఫర్టిలైజర్స్ ఎరువులు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కూడా మనకు 8 ఉండినాయి. ఇప్పుడు ఇవన్నిటినీ రిటైన్ చేస్తూ కొత్తగా మనకు ఐరన్ ఓర్ చేర్చినారు, ఓకే, ఐరన్ ఓర్. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఏమడగొచ్చు, మనకు కోర్ ఇండస్ట్రీస్లో కొత్తగా చేర్చినది కింది వానిలో ఏది అని చెప్పి ఐరన్ ఓర్ అనే దాన్ని కొత్తగా చేర్చినారు. సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆధార సంవత్సరంలో మార్పు తీసుకొని వచ్చినారు. 2011-12 నుంచి 2022-23 చేసినారు. నెక్స్ట్ అదేవిధంగా ఐరన్ ఓర్ దీన్ని కొత్తగా చేర్చినారు. సూచీలో కొత్తగా వచ్చిన అంశం ఐరన్ ఓర్. దీంతో ఈ సూచీలో మొత్తం అంశాల సంఖ్య ఎంతకు వెళ్ళింది అని అంటే 9కి వెళ్ళింది, 9కు వెళ్ళింది, రైట్. అండ్ నెక్స్ట్ మరొక మార్పు ఏంటంటే మనకు మొత్తం పరిశ్రమ, ఓకే, సో లేదా పారిశ్రామిక వ్యవస్థలో మనకు ఇది చాలా బ్రాడ్, విశాలమైంది. ఎన్నో వస్తువులు ఉత్పత్తి అవుతుంటాయి. మరి అలా ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల్లో ఇప్పుడు ఈ 9 కోర్ ఇండస్ట్రీస్ భారం ఎంత అంటే 32.88%. అంటే మన దేశంలో 100 పారిశ్రామిక ఉత్పత్తులుంటే అందులో 32.88% ఏముంటాయంటే కోర్ ఇండస్ట్రీస్లోవి ఉంటాయి. 32.88% అవుట్ ఆఫ్ 100. గతంలో ఎట్లా ఉండింది, ఓకే, 40.27% ఉంటుంది. 40.27% దేని ప్రకారం, 2011-12 సిరీస్ ప్రకారము 40.2% ఉండింది. ఇప్పుడు తగ్గింది. రేపొద్దున క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు, కోర్ ఇండస్ట్రీస్ నూతన సూచీలో వచ్చిన మార్పుల్లో కింది వాన్లో సరైనది ఏది? మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో
కోర్ ఇండస్ట్రీస్ వాటా తగ్గింది, వాటా పెరిగింది, వాటా స్థిరంగా ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. వాటా ఏమైంది? తగ్గింది. గతంలో 40.27% ఉంటే ఇప్పుడు 32.88%కు వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏమేమి మార్పులు చూసినాం? ఇప్పుడు ఆధార సంవత్సరంలో మార్పును చూసినాము. రెండవది మరొక మార్పును చూసినాం. ఏందా మార్పు? ఐరన్ ఓర్ అని కొత్తగా ఒకదాన్ని చేర్చినారు. మూడవ మార్పు ఏంటి? భారం తగ్గింది. మొత్తం పారిశ్రామిక బ్రాడ్గా ఉండే పారిశ్రామిక రంగంలో మరి కోర్ ఇండస్ట్రీస్ వాటా 32.88%కు వచ్చింది. గతంలో ఇది 40.27% అన్ని మార్పులు మీరు గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన ఇటీవల సూచీల్లో వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పి కూడా అడగవచ్చు. యాస్టీస్గా ఇవన్నీ రాసినా చాలు మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రాస్ ప్రొడక్షన్ డేటా అంటే స్థూల ఉత్పత్తి దత్తాంశము ఇన్స్టెడ్ ఆఫ్ నెట్ ప్రొడక్షన్ డేటా అంటే గతంలో నికర ఉత్పత్తి దత్తాంశాన్ని నికరంగా ఉత్పత్తి అయిన దాన్ని తీసుకునేవాళ్ళు, రైట్? సో ఇప్పుడు దాని బదులు గ్రాస్ ప్రొడక్షన్ డేటాను తీసుకోవాలని చెప్పి నిర్ణయించినారు. సో ఎందుకనంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ను మనం గణించడానికి, ఇది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ను గణించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ మార్పును కూడా ప్రవేశపెట్టారు, రైట్? సో మరి ఓన్లీ రా కోల్ హ్యాస్ బీన్ రిటైర్డ్ ఇన్ ద న్యూ సిరీస్ ఆఫ్ ICI. సో కొత్తగా మనకు ఈ సిరీస్లో రా కోల్ని అంటే మనకు బొగ్గు దొరికింది, ఎలాంటి రీఫైన్ చేయలేదు, మార్పు చేర్పులు చెందించలేదు, యాజ్ ఇట్ ఈస్గా దాన్నే స్వీకరించినారు. అండ్ గతంలో కోల్ మిడ్లింగ్, వాష్డ్ కోల్ని ఉపయోగించేవాళ్ళు. సో కోల్ మిడ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ వాషింగ్ కోల్లో ఒక బాగా రీఫైన్ చేసిన తర్వాత వచ్చిన బొగ్గులో మరొక రకం మనకు మిడ్లింగ్ కోల్ అని అంటాం. సో ఇంతకుముందు ఇవి రెండు పరిగణించేవాళ్ళు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ రా కోల్ని తీసుకోవాలని చెప్పి నిర్ణయించినారు. సో ఇట్లా సపరేట్గా కాకుండా ముడి బొగ్గుని తీసుకోవాలని చెప్పి నిర్ణయించినారు. మరి ఈ మార్పులన్నీ సూచించిన కమిటీ ఏది అని అంటే ప్రవీణ్ మహతో కమిటీ. బేసియర్తో పాటు ఈ మార్పులు చేయాలని సూచించినారు. సో ఏమేమి మార్పులు ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేసుకోండి. ఆధార సంవత్సరంలో మార్పు, ఐరన్ ఓర్ని కొత్తగా మనకు తీసుకొని వచ్చినారు. మొత్తం పారిశ్రామిక రంగం భారంలో మార్పు చెందింది, 32.88%కు వచ్చింది. తగ్గుదల మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనకు రాకోల్ని ఉపయోగించాలని చెప్పి నిర్ణయించినారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కు దీన్ని ఉపయోగించేటప్పుడు గ్రాస్ని ఉపయోగించాలి, నెట్ని కాదు అని చెప్పి నిర్ణయించినారు. సో ఇవి మనకు చేసిన మార్పులు. మరి ఇవన్నిటినీ సూచించిన కమిటీ ఏది అని అంటే మనకు ప్రవీణ్ మహతో కమిటీ సూచించింది, రైట్? అండ్ నెక్స్ట్ మరి ఎవరు ఈ సూచీని విడుదల చేస్తారు? ఇది మనకు విడుదల చేసి జస్ట్ 2 డేసే అయ్యింది. సో ఈ నేపథ్యంలో ఇది మన కరెంట్ ఇష్యూ అనమాట. దీన్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని రకాల ఆధార సంవత్సరాల్లో మార్పు చేర్పులను మనం చేస్తున్నాం. సో మరి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే ఆర్థిక సలహాకు సంబంధించిన కార్యాలయము, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT. సో మరి ఇవి రెండు కూడా కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే వాణిజ్యము పరిశ్రమల మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తాయి. సో ఇవే ఈ సూచీని విడుదల చేస్తూ ఉంటాయి. ఎవరు విడుదల చేస్తారు అని కూడా మనకు ఒక క్వశ్చన్ అన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటిదాకా మనం చూసింది మనకు కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన సూచీ, రైట్? నెక్స్ట్ మరి ఒక్కొక్క దానికి ఎంత భారము, సో ఇది కూడా చూద్దాం. మనకు మొత్తం 9 అంశాలు ఉన్నాయనుకున్నాం కదా. సో కొత్తగా చేరింది ఐరన్ ఓర్. సో దేనికి ఎంత భారం అంటే మొత్తం సూచీలో ఎలక్ట్రిసిటీకి 30.932% వెయిటేజ్ ఇచ్చినారు. సో మనకు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇది మొట్టమొదటిసారి కాబట్టి, అంటే మార్పు చెందించిన తర్వాత మొదటిసారి జరగబోతున్న ఎగ్జామినేషన్ కాబట్టి గుర్తుంచుకుంటే బెటర్. లేదా ఎక్కువేది తక్కువేది, ఎక్కువ నుంచి తక్కువకైనా గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిసిటీ 30.932%, రీఫైనరీ ప్రొడక్ట్స్ తర్వాత 22.572, స్టీల్ 17.584, క్రూడ్ ఆయిల్ 7.430. సో గతంలో మనకు 8 ఉన్నప్పుడు ఎక్కువ వెయిటేజ్ రీఫైనరీ ప్రొడక్ట్స్కి ఉండినాయి. ఇప్పుడు విద్యుత్తుకు వచ్చినాయి అనమాట. ఎలక్ట్రిసిటీకి ఎక్కువ వచ్చింది. మరి అన్నిటికంటే తక్కువ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ 3.841%. సో మీరు ఈ వెయిటేజెస్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ ఆర్డర్నైనా గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రిసిటీని వాడాలి,
రైట్. సో మీరు కంప్యూటర్ ఈ క్లాస్ చూడాలన్నా ఫోన్లో చూస్తున్నా కూడా ఫోన్ ఛార్జ్ చేయాలంటే పవర్ కావాల్సిందే. సో ఎలక్ట్రిసిటీ మీరు ఇంట్లో ఉన్నంతసేపు, బయటికి వెళ్ళాలంటే రీఫైనరీ ప్రొడక్ట్స్ పెట్రోల్ ఇట్లాంటివి కావాలి. ఆ బైక్స్ దేంతో తయారైతే కొంత స్టీల్ అయితే ఉంటుంది కదా, ఏది తీసుకున్నా కూడా. మరి క్రూడ్ ఆయిల్ కాకుండా రీఫైనరీ ప్రొడక్ట్ ఆయిల్ మనం వినియోగించాలి. సో క్రూడ్ ఆయిల్తో పనికిరాదు. సో ఇట్లా ఏదో ఒకటి లింకేజ్ చేసుకొని మీరు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అత్యధిక భారం మనకు ఎలక్ట్రిసిటీకి ఉంటే ప్రస్తుతము అతి తక్కువగా సహజ వాయువు న్యాచురల్ గ్యాస్. మరి న్యాచురల్ గ్యాస్ ఇటీవలే భారతదేశంలో ఎక్కడ మనకు గుర్తించినారంటే రాజస్థాన్లో న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని గుర్తించినారు. అదేవిధంగా అండమాన్ నికోబార్లో విజయపురం దీనికి కొద్ది దూరంలో, రైట్. సో సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో అక్కడ కూడా సహజ వాయు నిక్షేపాలను భారత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించినారు. సో ఇది మనకు అంశము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొత్తగా కాబట్టి అంతా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ మొత్తం ఉత్పత్తులు, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు ఎంత వాటాను కలిగి ఉన్నాయి? 32.88%. గతంలో ఎంత వాటాను కలిగి ఉండింది? సుమారుగా 42%. ఈ 40% తగ్గిందనమాట. దీని భారం అనేది తగ్గింది, రైట్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూద్దాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో వచ్చిన మార్పులే, రైట్. సో మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2011-12 నుంచి 2022-23కి మార్పు చేశారు, రైట్. సో ఇది ఒక్కటే ఆధార సంవత్సరం ఒక్కటే కాదు, ఇతర మార్పులు కూడా వచ్చినాయి. సో ముందుగా నేను మీకు అన్నీ చెప్పినాను. సిపిఐ మినహా మిగతా అన్నింటికి సేమ్ ఉంటుంది. ఒక్కటి నేర్చుకుంటే ఇంక అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి, ఓకే, టోకు ధరల సూచి. మరి ఈ టోకు ధరల సూచీలో ఏ మార్పు చేర్పులు చేసినారు? దీంట్లో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్లో మార్పులు చేసినారు. కేవలం జాతీయ ఆదాయం మాత్రమే కాకుండా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్లో కూడా చేంజెస్ వచ్చినాయి. చూద్దాం ఒక్కొక్కటి. సో ఆధార సంవత్సరం ఒక మార్పు. సో బేస్ ఇయర్ అన్నిటికీ మారింది. సో దీనికి కూడా మారింది. నెక్స్ట్ వచ్చేసి మనకు number of items covered the index has increased from 697 to 957. సో గతంలో 697 వస్తువుల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఎంత ఉన్నాయని చూసేవాళ్ళు. ఎన్ని వస్తువులు? కేవలం 697 వస్తువులు. ఇప్పుడు కేవలం అన్ని మాత్రమే కాదు, 957 వస్తువులు అవి గతంలో ఆధార సంవత్సరంలో ఎలా ధర ఉంది, ఇప్పుడు ఎలా ధర ఉంది అని చూస్తారనమాట. నంబర్ ఆఫ్ ఐటమ్స్ కవరేజ్ కూడా పెంచినారు. సో వస్తువుల కవరేజ్ అనేది పెంచినారు. సో ఆధార సంవత్సరంలో మార్పులు చేసినారు అండ్ మొత్తం వస్తువుల సంఖ్యలో మార్పులు చేసినారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మార్పులను సూచించిన కమిటీ ఏది అని అంటే రమేష్ చంద్ కమిటీ, నీతి ఆయోగ్ మెంబర్ అయిన నరేష్ చంద్ కమిటీ. సో ఇంతకుముందు మనం చూసుకున్న కోల్ ఇండస్ట్రీకి సంబంధించింది ప్రవీణ్ అనే ఒక వ్యక్తి. సో ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఇవి మాత్రమే కాదు, మనకు టోకు ధరల సూచి లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మరికొన్ని మార్పులు కూడా జరిగినాయి. ఏంటి ఆ మార్పులు అని అంటే, ఫర్ ది ఫస్ట్ టైం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే పునరుత్పాదక శక్తి వనరులను చేర్చినారు. సో ఇప్పుడు చూడండి, మనకు ఇంతకుముందు మనకు కోర్ ఇండస్ట్రీస్ చూసినాం, అందులో కొత్తగా ఐరన్ ఓర్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కొత్తగా పునరుత్పాదక శక్తి. సో ఇవి కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. సూచీలు లేదా ఓకే మనకు ఇండెక్సులు కొత్తగా చేర్చిన అంశాలు అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది, రైట్. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనకు కొత్తగా రెన్యూబుల్ ఎనర్జీ, సో పునరుత్పాదక శక్తి వనరులు, అది సౌరశక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు, వీటిని కూడా ఇంక్లూడ్ చేసినారు. ఓకే, సౌరశక్తిని, పవన శక్తిని, ఇంకా అదర్ న్యూక్లియర్ ఎనర్జీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా యాడ్ చేసినారు. Under the electricity category, nuclear electricity has also been added to the index basket, reflecting changes in India's energy landscape. సో దీని ప్రాధాన్యం ఏంది? భారతదేశము పునరుత్పాదక శక్తి వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉంది. సో పర్యావరణ పరిరక్షణ, ఎట్ ద సేమ్ టైం ఖర్చులను తగ్గించుకోవడం. మనం సౌరశక్తి ఎన్నో ప్రాజెక్టులను ఇటీవలి కాలంలో చేపట్టింది. ఉత్తరప్రదేశ్లో సీతానగర్ అనే ప్రాంతంలో 850 ఎకరాల మనకు రక్షణ రంగానికి సంబంధించిన భూమిలో ఒక సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే, సౌర విద్యుత్ను 250 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి స్టోరేజ్ కూడా చేసుకునే కెపాసిటీని, బ్యాటరీ ఎనర్జీ సేవింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంది. సో ఒక రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులో ఇంత పెద్ద మనకు సౌరశక్తి విద్యుత్ ప్రాజెక్ట్ రావడం ఇదే మొట్టమొదటిసారి. సో అలా ఎన్నో ప్రాజెక్టులను భారత్
చేపడుతూ ఉంది. సో కాబట్టి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో వీటిని కూడా చేర్చింది. సో ఇట్లా అడగవచ్చు, పునరుత్పాదక శక్తి వనరులను కొత్తగా కింద పేర్కొన్న ఏ సూచీలో చేర్చినారు? సో అన్ని సూచీలు మనకి ఇవ్వవచ్చు. ఎందులో చేర్చారు? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చేర్చినారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో వచ్చిన మార్పులు ఏంటి? మనకు ఆధార సంవత్సరంలో మార్పును తీసుకొని వచ్చినారు. రెండవది నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఓకే, అందులో మనం చూసే వస్తువులలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొని వచ్చినారు. మూడవ అంశం ఏంటి మనకు? ఓకే, మరొక కీలకమైన మూడవ అంశము రైట్, పునరుత్పాదక శక్తి వనరులను చేర్చినారు. సో ఇంకొక మార్పు అనేది ఉన్నది. సో రీక్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో గతంలో మనకు ముడి పెట్రోలియం అండ్ సహజవాయు గతంలో ఉండినాయి. అయితే గతంలో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ప్రైమరీ ఆర్టికల్స్ అనే విభాగంలో ఉండినాయి. వాటిని ఫ్యూయల్ అండ్ పవర్ కేటగిరీలో చేర్చినారు. సో ఇదొక మార్పు అనమాట. గతంలో ఒక విభాగంలో ఉండినవి ఇంకొక విభాగాన్ని తీసుకొని వచ్చినారు, కానీ కొత్తగా చేర్చలేదు. కొత్తగా చేర్చినవేవి పునరుత్పాదక శక్తి వనరులను చేర్చినారు. సో ఇవి మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకొని వచ్చిన మార్పులు. ఆధార సంవత్సరంలో మార్పులు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో తీసుకొని వచ్చిన మార్పులు, తొలిసారిగా పునరుత్పాదక శక్తి వనరులను చేర్చినారు. నెక్స్ట్ క్రూడ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఈ రెండింటిని ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో నుంచి మనకు ఫ్యూయల్ అండ్ పవర్ కేటగిరీ విభాగంలోకి తీసుకొని వచ్చినారు. సో ఇది మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకొని వచ్చిన మార్పులు. నీతి ఆయోగ్ సభ్యుడైన మనకు రమేష్ చాంద్ నాయకత్వంలో 18 మంది నిపుణులు కలిసి సూచించిన మార్పు చేర్పులుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైనా నీతి ఆయోగ్ సభ్యుడు, నీతి ఆయోగ్ మనకు ప్రణాళికా సంఘం స్థానంలోనే 2015 1 జనవరిన ఏర్పడిన వ్యవస్థనే మనకు నీతి ఆయోగ్ రైట్. మరి ఈ నీతి ఆయోగ్ మనకు ఓకే 2015 జనవరి 1 నుంచి పనిచేస్తుంది. దీనికి కూడా చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు రైట్. సో ఇదే 2015 సంవత్సరంలో మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మరొక ఇంపార్టెంట్ స్కీమ్ ప్రారంభమైంది. NIIF అనే ఒక నిధి కూడా ప్రారంభమైంది 2015 ఇయర్లో. ఆ నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చాంద్ నాయకత్వంలోని కమిటీ ఈ WPIలో మార్పులను సూచించింది. ఈ కమిటీలపైన కూడా క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. ఏ సూచి కమిటీకి చైర్మన్ ఎవరు రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల సూచి. ఇప్పటిదాకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూసినాం. అంటే మనం ఇంటి పక్కన ఉండే ఎవరైతే చిన్న చిన్న షాప్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర మనం కొంటాం, మనం కన్జ్యూమర్స్ము. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తువులు తెచ్చుకుంటారో అది హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్లో మార్పులు, ఆధార సంవత్సరంలో మార్పులు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో వచ్చిన మార్పులు ఉన్నాయి. అదేవిధంగా తొలిసారిగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ క్రూడ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ను మార్పు చేసినారు. ప్రైమరీ నుంచి ఫ్యూయల్ అండ్ ఎనర్జీ పవర్ సోర్సెస్లోకి మార్చారు. అవి జరిగిపోయినాయి. మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వచ్చేసి మనకు ఆధార సంవత్సరాన్ని మార్చిన 2012 నుంచి 24 వరకు. అండ్ ఇప్పుడు ఇంకా అదర్ చేంజెస్ ఏంటంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24 నుంచి డేటాను సేకరిస్తారు. అంటే గృహ వినియోగ వ్యయము, గృహ వినియోగ వ్యయాన్ని తెలుసుకోవడానికి సంబంధించిన సర్వే అన్నమాట ఇది. సో అందులో నుంచి మనకు డేటాను సేకరిస్తారు. గతంలో పాత సర్వే నుంచి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 2023-24 నుంచి డేటాను సేకరిస్తారు. అండ్ అదే లెస్ వెయిట్ టు ఫుడ్ ఐటమ్స్ అండ్ మోర్ వెయిట్ టు హౌసింగ్ సర్వీసెస్ మోడర్న్ కన్జంప్షన్. అయితే మనకు ఈ సూచీల్లో భారమితులు చేంజెస్ చేశారు. ఏంటి ఓకే, ఫుడ్ ఐటమ్స్, ఆహార పదార్థాలకు గతంలో ఎక్కువ వెయిటేజ్ ఉండింది. ఆహార పదార్థాలకు వెయిటేజ్ తగ్గించి మరి దేనికి పెంచారు? హౌసింగ్, రెంట్స్ ఎంత కడుతూ ఉన్నారు, ఇట్లా. సర్వీసెస్, అదర్ సర్వీసెస్కి ఎంత వేయించేస్తున్నారు, అది విద్యకు సంబంధించింది కావచ్చు, వైద్యానికి సంబంధించింది కావచ్చు, అదర్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు. అండ్ మోడర్న్ కన్సంప్షన్, ఆధునిక వినియోగము. సో ఆధునికంగా ఈ మార్పు చేర్పులో వచ్చిన వినియోగం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌరశక్తికి ఏమైనా వ్యయం చేస్తూ ఉన్నారా? సో మోడర్న్ ఆధునికంగా వచ్చింది కదా ఇది, సో వాటికి ఎంత వ్యయం చేస్తున్నారు, ఇట్లాంటివన్నిటిని కూడా తీసుకుంటున్నారు. సో మనకేమని రావచ్చు ఎగ్జామినేషన్లో, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి కింది వాటిలో ఏం మార్పు వచ్చింది? ఫుడ్ ఐటమ్స్కు భారం తగ్గించి ఇతర అంశాలకు, సర్వీసెస్ కానీ, హౌసింగ్ కానీ, లేదా మోడర్న్ కన్జంప్షన్, ఆధునిక వినియోగానికి కానీ మార్పు చేర్పులను ఇంట్రడ్యూస్ చేశారు రైట్. అండ్ అదేవిధంగా ఇండెక్స్ నౌ ఫీచర్స్ 12 మేజర్ డివిజన్స్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్
COI COP అంటే అంతర్జాతీయ స్థాయికి మనం మ్యాచ్ అయినాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ కన్జంప్షన్ అకార్డింగ్ టు పర్పస్ అని చెప్పి మనకు అంతర్జాతీయ స్థాయిలో UNOకి సంబంధించిన గణాంక వ్యవస్థలు తీసుకొని వచ్చిన సిస్టమ్ అన్నమాట ఇది. దానికి అనుగుణంగా మన ఇండెక్స్లో కొత్తగా 12ని చేర్చినారు. సో 2018 స్టాండర్డ్స్ అనమాట. COI COP 2018 స్టాండర్డ్స్ ప్రకారం మనం మార్పు చేర్పులు చేసినాం. సో 6 గ్రూప్ ఫార్మాట్ తీసేసినాం. మనం రెగ్యులర్గా వినియోగించుకునే వస్తువులను 6 గ్రూపులుగా గతంలో ఉండినాయి, ఇప్పుడు 12 గ్రూపులుగా మార్చినారు. ఎవరు చెప్పినారు మార్చమని? మనకు లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ కన్జంప్షన్ అకార్డింగ్ టు పర్పస్, అవసరం కోసము వినియోగించుకునే వస్తువుల వర్గీకరణ అన్నమాట దీని మీనింగ్. సో దాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనం. సో UN స్టాటిస్టికల్ కమిషన్ చేసిన సూచన మేరకు ఈ మార్పు చేర్పులు అనేవి జరిగినాయి. సో బాగా ఇంపార్టెంట్, రైట్. అండ్ నెక్స్ట్ కొత్తగా మనకు రూరల్ హౌస్ రెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఫర్ ది ఫస్ట్ టైం. సో కొత్తగా ఎప్పుడు వచ్చినా కూడా మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. కోర్ ఇండస్ట్రీస్లో ఐరన్ ఓర్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ, సో ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటి? రూరల్ హౌస్ రెంట్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి అద్దె ఎంత చెల్లిస్తున్నాం, అది కూడా కన్సంప్షనే కదా, వినియోగదారుడే. ఇప్పుడు నేను రెంటింట్లో ఉంటున్నాను, నేను చెల్లించే అద్దె, బట్ నేను అర్బన్ ఏరియాలో ఉంటున్నాను, ఇది క్లాసిఫికేషన్, ఇది కొత్తగా కాదు. రూరల్ హౌస్ రెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చినారు. ద ఐటమ్ బాస్కెట్ యాడెడ్ మోర్ మోడర్న్ గుడ్స్. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం మోడర్న్ కన్జంప్షన్ అని, అధునాతన అవసరాల కోసం చేస్తున్న వేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ OTT సర్వీసులు, ఇది ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయినాయి అన్నమాట, రైట్. OTT సర్వీసులను లెక్కిస్తున్నారు. ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్, రైట్. సో మనకు వినియోగించే వాహనాలు కావచ్చు అట్లాంటివి. CNG PNG ఫ్యూయల్స్, అటెండరీ, బేబీ సిట్టర్ చార్జెస్, ఇట్లాంటివన్నిటిని కూడా కొత్తగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి ఇట్లాంటి ఫ్యూయల్స్ని కూడా కొత్తగా తీసుకొని వచ్చినారు. సో ఇందులో రూరల్ హౌస్ అనే అంశం పైన మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, రైట్. గతంలో లేదు, ఇది చాలా బ్రాడ్ అయిన విషయం కాబట్టి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు. ఇది కూడా మనకు ఆధార సంవత్సరం 2011-12 నుంచి 2022-23కి మారింది. సో మరి ఇది బిశ్వనాథ్ గోల్డార్, బిశ్వనాథ్ గోల్డార్ అనే కమిటీ సూచన మేరకు తీసుకొని వచ్చిన మార్పు అన్నమాట. అండ్ డబుల్ డిఫ్లేషన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో మనకు GDP క్యాల్కులేషన్లో ఏమేమి ఉంటాయి? మనకు వ్యవసాయ రంగము ఉత్పత్తులు ఉంటాయి, పారిశ్రామిక రంగం ఉత్పత్తులు ఉంటాయి, సేవా రంగం ఉత్పత్తులు ఉంటాయి. ఒక సంవత్సరంలో మనకు ఈ మొత్తం ఉత్పత్తి అయిన వస్తు సేవలు, సో ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ద టోటల్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువనే మనం ఆదాయంగా పరిగణిస్తాం కదా. సో అదంతా మీరు నేర్చుకొని ఉంటారు. ఇక్కడ డబుల్ డిఫ్లేషన్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసినారు, రైట్. సో డిఫ్లేషన్ అని అంటే ఆధార సంవత్సరం ధరలోకి మార్చడం. సో దాన్ని సింగిల్ డిఫ్లేషన్ మెథడ్, డబుల్ డిఫ్లేషన్ మెథడ్ రెండు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా డబుల్ డిఫ్లేషన్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసినారు, కానీ అన్నింటికి కాదు. దేనికంటే తయారీ రంగానికి, వ్యవసాయ రంగానికి మాత్రమే. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఏమనవచ్చు, జీడిపిలో కింద వాన్లో మార్పులేంటి, సో లేదా డబుల్ డిఫ్లేషన్లో దేన్ని కొత్తగా మార్చినారు, తయారీ రంగము అండ్ వ్యవసాయ రంగ వస్తువులకు మార్చినారు. మనకేమి వచ్చు, కేవలం సేవల రంగానికి, కేవలం వ్యవసాయ రంగానికి, అన్నింటికి కేవలం వ్యవసాయము తయారీ రంగానికి అన్నాడు. సో కేవలం వ్యవసాయము తయారీ రంగానికి సంబంధించి మాత్రమే డబుల్ డిఫ్లేషన్ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా గ్రాన్యులర్ ప్రైస్ డిఫ్లేటర్స్ అనే మరొక అంశం చేసినారు. సో డిఫ్లేటర్స్ లైక్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ బీయింగ్ అప్లైడ్ ఎట్ మోర్ స్పెసిఫిక్ ఐటెం గ్రూప్ లెవెల్స్. సో మనకు కొన్ని వస్తువుల మార్పు చేర్పులకు ఉత్పత్తిలో మనము మార్కెట్ ధరల్లో మార్పు చేస్తూ ఉన్నప్పుడు సిపిఐ డబ్ల్యూపిఐలను కూడా పరిశీలిస్తారనమాట. సో గతంలో దేశవ్యాప్తంగా ఎట్లుంది అని చూసేవాళ్ళు, అట్లా కాకుండా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐలో ఎట్లాంటి ధరలు ఇవి కలిగి ఉన్నాయి అన్న అంశం ప్రాతిపదికన ఈ గణాంకాలు అనేవి చేపడతారనమాట.
సో జీడిపిలో ఇది ఒకటి మార్పు చేసినారు. కేవలం ఆధార సంవత్సరంలో మాత్రమే కాకుండా డబుల్ డిఫ్లేషన్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇది కేవలం తయారీ వ్యవసాయ రంగానికి సంబంధించింది. గ్రాన్యులర్ ప్రైస్ డిఫ్లేటర్స్ని తీసుకొని వచ్చినారు. సిపిఐ డబుల్ పిఐని కూడా వినియోగిస్తారనమాట. సో ధరల లెక్కింపునకు సంబంధించింది. సింపుల్గా అట్లా గుర్తుపెట్టుకుంటే చాలు, గ్రాన్యులర్ ప్రైస్ డిఫ్లేటర్గా చెప్పుకోవచ్చు. సో అండ్ లాస్ట్ వన్ మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచి. దీనిలో కూడా మార్పు చేర్పులు అనేవి చేసినారు. రైట్. సో ఆధార సంవత్సరం మాత్రమే కాకుండా ఇతర అంశాలు చూద్దాం మనం. టోటల్ ప్రొడక్ట్స్ కవరేజ్ ఇప్పుడు 1042కు మీరు తీసుకెళ్లారు. 1042 ఉత్పత్తులు. గతంలో మనకు 460 గతంలో మనకు 407 గ్రూప్స్ ఉండినాయి. ఇప్పుడు 463 అనేది బ్రాడ్ మనకు. ఇందులో 1042 వచ్చినాయి. ఏంటిది అని అంటే ఇది బ్రాడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ డివైజెస్ అని ఒక గ్రూప్ 463లో ఒకలాగా ఉంటుంది. ఇందులో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి, ల్యాప్టాప్స్ అనేవి వస్తాయి. ఇవి 1042 అనమాట. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఒక బ్రాడ్ కేటగిరీ, అందులో మనకు వేరు వస్తువులు. సో ఇప్పుడు ఈ బ్రాడ్ కేటగిరీ అనేది గతంలో 407 ఉండినాయి, ఇప్పుడు 463 వచ్చినాయి. రైట్. కార్లు అనేది ఒక కేటగిరీ, లేదా వెహికల్స్ అనేది ఒక కేటగిరీ అయితే మనకు 2 వీలర్ 4 వీలర్ ఇట్లాంటివి మనకు డిఫరెంట్ కేటగిరీస్, అవి 1042 ప్రొడక్ట్స్లో ఉంటాయి. సో 407 నుంచి 463కి వెళ్ళింది. టోటల్ 1042 ప్రొడక్ట్స్కు సంబంధించిన ఉత్పత్తిని మార్పు చేర్పులను పరిశీలిస్తారనమాట. రైట్. అండ్ అవుట్డేటెడ్ ఐటమ్స్ లైక్, సో ఇప్పుడు మనం ఎక్కడ కూడా వినియోగించలేదు టైప్ రైటర్. మొన్నటి వరకు టైప్ రైటర్ కూడా ఈ సూచీలో భాగంగా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా టైప్ రైటర్ని కనీసం చూసి ఉండకపోవచ్చు. రైట్. సో అందుకంటే మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అండ్ ఇప్పుడు మొబైల్స్లోనే ఆ పనులన్నీ చేసుకునేలా సౌకర్యం అనేది వచ్చేసింది మనకు. సో టైప్ రైటర్స్, బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్. సో ఇప్పుడు ఎక్కడ అమ్మకాలు కూడా లేవు, కొనడం సంగతి తర్వాత అటు ఉంచితే. అండ్ ఈవెన్ మామూలు కలర్ టీవీలు కూడా అందుబాటులో లేవు, అంతా స్మార్ట్ టీవీలే. ఓకే, ఈ మధ్య కాలంలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్, వాచ్మెన్ ఇంట్లలో కూడా మనకు స్మార్ట్ టీవీలే కనపడతాయి. వీటిని తీసేసినారు. వినియోగంలో లేనివి, అవి ధరలు మార్పు ఆ సూచీలో ఎప్పటి నుంచో ఊరికట్లా పడున్నాయి. సో కాబట్టి వాటిని తొలగించినారు. ఎమర్జింగ్ సెక్టార్ లైక్ రేర్ ఎర్త్ మినరల్స్, ఓకే, మనకు అరుదైన భూ ఖనిజాలు, వాటిని చేర్చినారు. క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసినారు. సో మనకు అరుదైన భూ ఖనిజాలు దేనికి వినియోగిస్తూ ఉన్నాం మనము? కొత్తగా వస్తున్న పునరుత్పాదక శక్తికి సంబంధించిన వస్తువుల్లో వినియోగిస్తూ ఉంటాం. సో అట్లాంటివి వినియోగం పెరిగింది కాబట్టి వాటిల్లో వచ్చిన మార్పు చేర్పులు అవి పారిశ్రామిక రంగంలో భాగమైనవి. లిథియం తీసుకోండి. లిథియం మనకు ఎంత అందుబాటులో ఉంటే అంత ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంత ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు అందుబాటులోకి వస్తే అంత పర్యావరణానికి మేలు జరుగుతుంది. సో ఆ లక్ష్యంతో, ఆ ఉద్దేశంతో ఈ ఎర్త్ మినరల్స్ని చేర్చినారు. రైట్. సో అండ్ మైనింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫీచర్స్ సబ్ ఇండైజెస్, ఫ్యూయల్, మెటలిక్ అండ్ నాన్ మెటలిక్. అంటే మనకు మొత్తం బ్రాడ్ సూచీలో ఇంతకుముందు నేను చెప్పినాను 463. ఓకే, 463 కదా మనకు. ఓకే, 463లో సబ్ ఇండైజెస్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రానిక్స్, లైక్ వెహికల్స్ అట్లా. అందులో ఇప్పుడు మనకు ఫ్యూయల్, మెటలిక్ అండ్ నాన్ మెటలిక్ మినరల్స్ అనే కొత్త సబ్ ఇండైసెస్ వచ్చినాయి. అండ్ ఎలక్ట్రిసిటీ ఇండెక్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. సో విద్యుత్ సంబంధించిన బ్రాడ్ కేటగిరీ, ఓకే, 463లో ఉంటుంది. దాంట్లో సబ్ ఇండైజెస్ ఏమేమి ఉన్నాయి? ఇంతకుముందు జస్ట్ ఎలక్ట్రిసిటీ అని ఉండింది, ఇప్పుడు పునరుత్పాదక శక్తి అండ్ నాన్ రెన్యూబుల్. సో మనం సాధారణంగా వినియోగించే బొగ్గుతో ఉత్పత్తి అయ్యే శక్తి. సో ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి, ఏతర శక్తి అన్నమాట, రెండింటిగా విభజించినారు. రైట్. సో అండ్ అదేవిధంగా బ్రాడ్ సెక్టార్స్, మెయిన్ సెక్టార్స్ వచ్చేసి మనకు గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, సీవరేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఈసారి కొత్తగా యాడ్ చేసినారు. అదేవిధంగా మనం సాంప్రదాయబద్ధంగా చేస్తున్న మైనింగ్ కానీ, తయారీ కానీ, ఎలక్ట్రిసిటీ గ్రూప్, అవి యాసిడ్స్గా రిటైన్ చేసినారనమాట. సో బ్రాడ్ సెక్టార్స్లో కూడా మార్పు చేర్పులు. ఏ ఫోర్త్ మెయిన్ సెక్టార్ లైక్ గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, సీవరేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, వీటిని యాడ్ చేసినారనమాట. సో ఇది ఓకే మనకు ఈ ఏడాది ఆధార సంవత్సరాలతో పాటు ఆ సూచీలను గణించే పద్ధతుల్లో వచ్చిన మార్పు చేర్పులు. సో ఇట్లాంటి మీకు ఈజీగా అర్థమయ్యేలా ఒక కాన్సెప్ట్ని ఎంపిక చేసుకొని కాన్సెప్ట్ బేస్డ్గా
కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు మెరిట్ మైండ్స్ అందిస్తూ ఉంటుంది. మెరిట్ మైండ్స్ అందించే మ్యాగజైన్ కూడా మీకు ఈ కంటెంట్ అంతా తప్పకుండా అందిస్తూ ఉంటాం. సో ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.